తెలంగాణలో పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొంటున్నారు. గత విచారణ సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావంతో బీఆర్ఎస్ ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తెలంగాణకు కూడా వర్తిస్తాయని బీఆర్ఎస్ అంటుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ కూడా ఇటీవల కామెంట్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు విచారణపై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సందీప్, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కేసు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఉదయం 11 గంటలకు కూడా విచారణ స్టార్ట్ కాబోతుంది. మరి వాళ్ళ భౌతవ్యం ఏందనేది కూడా ఈ రోజు తేలబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 మంది కూడా ఎమ్మెల్యేలు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. గత విచారణ సమయంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని కూడా సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇటు సెక్రటరీ నరసింహాచారి కూడా నోటీసులు కూడా ఇచ్చారు. 10 మంది ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి బీడీ కాంగ్రెస్ చేరిన వారు, మరి దానికి సంబంధించి కూడా సమాచారం చెప్పాలి కూడా ఇప్పటికే ఉంది కాబట్టి మరి దీనిపై ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేల భౌతవ్యం ఏంటి? మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, మరి త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కూడా చెప్తున్నారు కాబట్టి మరి అదే నిజం అవుతుందా, లేకపోతే మరి సుప్రీంకోర్టు ఏ రకంగా ఉండబోతుందనపై కూడా సర్పంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తెలంగాణ కూడా వర్తిస్తాయని కూడా బీఆర్ఎస్ గట్టిగా తన వాదనలు కూడా వినిపిస్తుంది. మరి తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ కూడా ఇటీవల కామెంట్ కూడా చేశారు మొన్న జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్ లో. మరి దీంతో సుప్రీంకోర్టు విచారణపై కూడా ఇరు పార్టీ వర్గాల్లో అంటే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి 10 మంది ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ భౌతవ్యం ఏంటనిపై కూడా ఈ రోజు చర్యని చెప్పుకోవచ్చు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఏ రకమైన తీర్పు ఇవ్వబోతుందని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఒకవైపు చూసుకుంటే మాత్రం గతంలో అంటే దాదాపు 6 నెలల క్రితం బీఆర్ఎస్ వీడి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరి అందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఉన్నారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాచెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో కూడా చేరారు కాబట్టి మరి 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటనేపై కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, మరి పార్టీ ఫిరాయించిన నేతలకు సంబంధించి వేటు వేస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పటికే ఇటు స్పీకర్ కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపై ఇప్పటికీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఏం నిర్ణయం తీసుకోలేదు. మరి అసెంబ్లీ సెక్రటరీ మాత్రం 10 మంది కూడా గతంలో నోటీసు కూడా ఇష్యూ చేశారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క విచారణ కూడా సుప్రీంకోర్టులో చివరి దశకు చేరింది కాబట్టి మరి యొక్క 10 మంది ఎమ్మెల్యేల సంబంధించి భవిష్యత్తు ఏ రకంగా ఉండనుంది, మరి ఉప ఎన్నికకు వెళ్తారా లేకపోతే దీనికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుందనే కూడా సర్వత్రా ఉత్సవంగా నెలకొంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా మంది అంటే దాదాపు ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ కూడా చేరారు గతంలో లాస్ట్ ఇయర్ గత బీఆర్ఎస్ పాలనలో కూడా. మరి ఈ నేపథ్యంలో మరి ఎలాంటి వాదనలు వినిపిస్తుంది దానిపై కూడా సర్వత్రా ఉద్గంధ నెలకొంది. మరి ఇప్పటికే దీనిపై కూడా స్పెషల్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పెషల్ ఫోకస్ చేశారు. మరి వాళ్ళపై అనర్హత వేటు వేయాలి, ఉప ఎన్నికలు నిర్వహించాలని కూడా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక పార్టీ గుర్తుపై టికెట్ పై గెలిచిన వాళ్ళని మరో పార్టీలకు వెళ్ళినప్పుడు మరి వాళ్ళు అనర్హతగా భావించాలి, మరి వాళ్ళపై వేటు వేయాలని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పట్టుబడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి గతంలో మరి కొంతమంది కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ చేరిన మరి అప్పుడు తీసుకున్న నిర్ణయాలను కూడా చూస్తారు కాబట్టి మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్తారనేది కూడా కొంతవరకు సర్వత్రా నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు 1.5 year అయిపోయింది. మరి ఇంకా 3.5 years కూడా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వస్తుందా రాదా, లేకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమి ఉందనిపై కూడా మరి దీనిపై సర్వత్రా ఉద్గంధ నెలకొంది. మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయించిన ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ విచారణకు సంబంధించి ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి సుప్రీంకోర్టు మరి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా లేదా
అనిపై కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ లోనే తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా నడవబోతున్నాయి కాబట్టి మరి ఆ లోపు మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, మరి వారిపై అనర్హత వేటు వేస్తే మాత్రం త్వరలో తెలంగాణ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా బలంగా వారి వాదనలు కూడా వినిపిస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం సంబంధించిన అడ్వకేట్ జనరల్ కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా గతంలో తీర్చినటువంటి తీర్పులు ఏ రకంగా ఉన్నాయి, మరి అవన్నీ కూడా తెలంగాణ కూడా వర్తిస్తాయని కూడా బలంగా బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళకి సంబంధించి కూడా వాదనలు కూడా పూర్తిగా బలంగా వినిపిస్తున్నారు. మరి దీనిపై ఇటు హరీష్ రావు గానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బలంగా దీనిపైన ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మరి ఎట్టి పరిస్థితులు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వారిని అనర్హత వేటు వేయాలి, మరి త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి మరి దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టు యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్ ఏందనపై కూడా మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు తీర్పు వెలువడుతుంది. మరి ఏ రకమైన డైరెక్ట్ ఇస్తారు, మరి ఆయన మళ్ళీ వాయిదాల పర్వం కొనసాగుతుందా, లేకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇవ్వడంపై కూడా ఇటు ఇరు పార్టీలు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం కొంతవరకు తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.